నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు, కేసీఆర్ అంతరంగిక కార్యదర్శి, లోక్దల్ పార్టీ జాతీయ నాయకులు డాక్టర్ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ముఖ్యంగా తెలంగాణలో కవిత గారేమో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినారు. రాజీనామా చేసిన తర్వాత ఆమె హరీష్ రావుని పదే పదే కూడా విమర్శలు చేసినారు. గుంటనక్క అన్నట్టు కూడా ఆమె సంబంధించి కూడా జరిగిన పరిస్థితి. ఎందుకు ఆమె పదే పదే హరీష్ రావుని టార్గెట్ చేస్తూ వస్తున్నారు, కేటీఆర్ని, హరీష్ రావుని. అదేవిధంగా కొత్తగా జాగృతి కార్యాలయంలో కేసీఆర్ ఫోటో కూడా లేని పరిస్థితి, కొత్త పార్టీ అన్నట్టు కూడా అంచెలతో ఆమె మాట్లాడడం కూడా జరిగిన పరిస్థితి. ఓవరాల్గా మీకేమనిపిస్తుంది? తెలంగాణలో ఇంకో పార్టీకి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణలో డెఫినెట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అన్నది 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఒక దుష్పరిపాలన తర్వాత, కుటుంబ పాలన, అవినీతి పరిపాలన తర్వాత ఒక గ్యాప్ వచ్చి ఆ వ్యాక్యూమ్లో కాంగ్రెస్ ఎమర్జ్ అయింది. ఆల్టర్నేట్ లీడర్షిప్ కోసం అలాంటి అందరూ ఐక్యం. అప్పుడే రేవంత్ రెడ్డి టాల్ లీడర్ కనపడ్డాడు. ఆ భాష అప్పుడు దంచుకున్నాడు అందరినీ. సో అది పనికొచ్చింది కూడా అతని అధికారులు రావడానికి. షార్ట్ టర్మ్ లోపల ఒక టాల్ లీడర్గా కాంగ్రెస్లో హేమాహిమేలు కాదని వచ్చాడు. అది ఒక గొప్ప అచీవ్మెంటే. కానీ 2 ఇయర్స్ లోపల డబ్బులు లేకపోవడం వల్ల చతికిలబడ్డాడు. తనే చెప్పుకున్నాడు, ఆ రూపాయలు కోసుకొని తినండి అని. మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అంటే కాంగ్రెస్ 2 ఇయర్స్లో, అప్పుడు వాళ్ళు 10 ఇయర్స్ ఫెయిల్ అయితే 2 ఇయర్స్లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళ అవినీతి ఒక ఐదుగురే అంటే ఇప్పుడు ఊరికి 5 తయారయ్యారు. వీళ్ళు ఎవడు ఇష్టం అన్నట్టు లూటీ చేస్తున్నారు. సో ఇది మనం ఊహించింది కాదు. కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చి బ్యాక్ టు స్క్వేర్ అని అంటారు కదా, అట్లా బ్యాక్ టు స్క్వేర్ వన్కి వచ్చి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆల్టర్నేట్ ఏంటని చూసుకునే పరిస్థితి ప్రజలకు వచ్చింది, మనకు వచ్చింది, అందరికి వచ్చింది. సో దానివల్ల ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. ఈ వ్యాక్యూమ్లో ఎవరు వస్తారు? వెరీ బిగ్. యాక్చువల్లీ బీజేపీ రావాలి. వాళ్ళకి అవకాశం ఇప్పటిదాకా లేదు కాబట్టి వాళ్ళకి ప్రజలు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు లేవట్లేదు. మరి లేకపోవడం వల్ల ఈ బీసీ కాన్సెప్ట్ కొత్తగా ఎమర్జ్ అయింది కాబట్టి అందులోంచి ఒక తీర్మానం మల్ల లాంటి వాడు, ఇంకెవరైనా బీసీ నాయకుడు వస్తారనుకుంటే అది కనపడలేదు. ఎంత ఎత్తుకు లేచాడో తీర్మానం మల్ల ఆయన కూడా అదే పద్ధతిలో అక్కడ ఒక స్టేజ్లో ఆగిపోయాడు. ఓకే. అండ్ కవిత కొత్తగా నేను పార్టీ పెడతాను వరకు ఆమె కూడా ఈ వ్యాక్యూమ్ లోపల వస్తుందా అని నువ్వు అన్నట్టే అందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యాక్యూమ్ ఏమేమి వస్తుందా, ఫిల్ చేస్తుందా. కానీ ఆమెకు అన్ఫార్చునేట్గా నాకు సంబంధం లేదు, నేను నన్ను తీసేశారు అనేది మనం ఇప్పుడు వింటున్నాం. అప్పుడు ఆమె కూడా అందులో బాగా అనుకున్నాం. ఆ 8 లీటర్లు వాళ్ళ నాన్నకు రాసినట్టే తెలియదు మనకు. అది తర్వాత ఒక లీటర్ లీక్ అయినప్పుడు అడ్డగోలు అందరిని తింటే అప్పుడు అర్థమైంది మనం, ఇంకో 8 లీటర్లు రాసిందట, అది కానీ ఇది ఎక్కడిది అని. సో దానివల్ల ఈమె అందులో భాగం కాదేమో, ఈమెకు అవమానాలు జరిగినాయేమో, అందుకనే ఈరోజు ఈమె బయటకు వచ్చి ఏడుస్తుందేమో. అంటే శోకాలు పెట్టింది కదా కౌన్సిల్లో. కాబట్టి ఈ కారణాల వల్ల ఒక పొలిటికల్ వ్యాక్యూమ్లో తను రావడానికి ప్రయత్నం చేసింది. కనపడుతూ కొత్త పార్టీ పెడతా అన్నది అన్నట్టు అనౌన్స్ కూడా చేసింది, రిక్వెస్ట్ చేసింది స్పీకర్ని. ఫార్మాట్లు ఇచ్చాను సార్, మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆయన సూచన కూడా ఇచ్చాడు, అంత ఈజీ కాదు గెలవడం, పార్టీ పెట్టడం కూడా తెలియదు కాదు, ఉండు రీకన్సిడర్ చేయమని. అయినా కూడా ఆమె పట్టించుకుంటాను పట్టలేదు. అమరవీరుల సాక్షిగా నేను పార్టీ పెడుతున్నా అని చెప్పింది కాబట్టి 100% పెడుతుంది. కానీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అది మనకు తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు తీర్మానం వల్ల వస్తాడు, ఎవరు చేస్తారో, కొత్త పార్టీ వస్తుంది అనుకుంటే స్తబ్దత ఏర్పడ్డది అంటే అది అనుకున్నాము. ఈమెది కూడా ఒక స్టేజ్ వరకు పోయి ఆగిపోయింది. అనుకున్నంత తీవ్రమైన ప్రభావం టీఆర్ఎస్ మీద చూపెట్టలేదు. మనం అందరం ఎప్పటి నుంచో తిడుతున్నాం అవినీతి పార్టీ. కానీ మనం చెప్పిన దానికి, కుటుంబ సభ్యులుగా అని చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. సో అందరు ఇప్పుడు ఓహో అయితే ఇదంతా నిజమే, విపక్షాలు తిట్టినవి, మీరు తిట్టినవి, మేము తిట్టినవి నిజమే, వాళ్ళు అవినీతికి పాల్పడారనేది అర్థమైపోయింది. అయితే అంత మాత్రం చేత వాళ్ళు ఏమైనా పడుకున్నారా? కాంగ్రెస్ 12,000 సీట్లు వస్తాయి, ఇప్పుడు 6,000 దాకా వచ్చినాయి. 50% ఆల్రెడీ వచ్చాయి, చచ్చిపోయారు. ఎంపీ సీట్లలో 0 వచ్చిన బీఆర్ఎస్ రాదనుకుంటే బీజేపీ రావాల్సిన దగ్గర బీఆర్ఎస్ వచ్చింది. అంటే వాళ్ళకి వ్యాక్యూమ్లో కొంత స్పేస్ దొరికింది. ఇది వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోగలుగుతారా? వాళ్ళకున్న డిఫరెన్సెస్ని ఈమె దెబ్బలు కూడా తట్టుకొని, ఎవరంటే ఆమె వేసే అపవాదులు తట్టుకొని బయటపడి మళ్ళీ హరీష్ రావును కేటీఆర్ కలిసి ఐకమత్యంతో పనిచేస్తారా అన్నది ఒక బిగ్ క్వశ్చన్. అది ఎందుకంటే మనకు తెలిసి కేసీఆర్ ఉన్నంతవరకే ఆ పార్టీలో వీళ్ళంతా కలిసి ఉంటారు తప్ప ఆయన బయటకు వచ్చాడు అనుకో కాకావికలు అయిపోద్ది ఆ పార్టీ. అందుకని కేసీఆర్ కూడా తెలుసు ఆ సంగతి. ఇప్పుడు ఒకే ఒక ప్రాబ్లం కేసీఆర్కి ఏంటంటే తిరిగి రావడానికి ఆయనకు ఆరోగ్యం ప్లస్ వయస్సు, ఈ 2 సహకరిస్తాయా? మళ్ళీ ఇంకా 2-3 ఏళ్ళు ఉంది కదా, ఈ 3 ఇయర్స్ ఆయన సర్వైవ్ అవుతాడా అన్నది, అంటే ఇన్ ద సెన్స్ అంత గట్టిగా ఉంటాడా? లేకపోతే మాత్రం కేటీఆర్ నాయకత్వం అంటే హరీష్ తెల్లారే మూటాములు సర్దుకొని వెళ్ళిపోతాడు. పోతే అది ఏం మిగలదు. ఒక కవిత బాయ్, హరీష్ బాయ్, ఇంకేముంటుంది? ఒక కేటీఆర్ వెనక కాస్త కూర్చో పిడికెడు మంది ఉంటే అది ఆల్టర్నేట్ కింద రాదు. కాబట్టి నువ్వు అన్నట్టు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, అందులో కొత్త శక్తి రావాలి, వచ్చే స్కోప్ ఉంది. ఎవరు అనేది మనకు తెలియదు. అంటే ఇది ఆత్మగౌరవ పంచాయతీ లేకపోతే ఆస్తుల పంచాయతీ అనేది తెలియని పరిస్థితి. ఆస్తుల పంచాయతీ అనిపిస్తుంది కదా. నేను ఆమెంటుంది నాకేం పంచాయతీ ఆస్తులతో లేదు, మరి ఇంకేం పంచాయతీ? మరి ఇంకేం పంచాయతీ?
ఎందుకు నీకు అసలు అంత బాధ ఎందుకు? ఎమ్మెల్సీ అవుతుంది, ఎంపీ అవుతుంది, జాగృతి సంస్థని పవర్ఫుల్గా నడుపుతుంది. ఈరోజు నిజానికి టీఆర్ఎస్ కంటే కూడా సంస్థ నిర్మాణం పవర్ఫుల్. అవును, జాగృతికి ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఆ పార్టీ సంస్థ నిర్మాణం ఫోకస్ పెట్టిన సందర్భంలో కూడా జాగృతి నిర్మాణం చేసిన ఆమెకు శక్తి ఉంది, కాదంటానికి వీల్లేదు. కానీ లిక్కర్లో బదనాం కావడం వల్ల ఆమెకు కొంత పాపం నెగిటివ్ ఇంప్రెషన్ పడ్డది. ఓకే, అది ఓవర్కమ్ అయిద్దా? ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది జైలు పోయారు, మళ్ళీ వచ్చారు, ప్రజలు మర్చిపోయారు, వాళ్ళు ముఖ్యమంత్రి కూడా అయ్యారు, మన సీఎం అయ్యాడు కదా జైలు పోయొచ్చు. సో ఆమె రేపొద్దున ఆ జైలు పోవడం డిస్క్వాలిఫికేషన్ అవుతుంది, కానీ దానివల్ల ప్రజలు దూరం పెడతారని అనుకోలేము. కానీ మళ్ళా దొరల పరిపాలన అవుతుంది కదా తనే వస్తే. కాబట్టి ఇప్పుడు నేను ఆర్ఎల్డీ పార్టీకి అధ్యక్షుడిని, నేను చెప్తున్నాను ఎమ్మెల్యే నిలబడా, ఎంపీగా నిలబడా, నేను మీకోసం తిరుగుతున్నా, మీరు ఐక్యత కాపాడని తిరుగుతున్నా, బహుజనులకే రాజ్యాధికారం కావాలి అంటున్నా. నాకే సెల్ఫిష్నెస్ లేనప్పుడు నువ్వైతే నన్ను యాక్సెప్ట్ చేస్తావు కదా. ఆమె కూడా నేను రాను, రేపు సీఎం గాను మంత్రి కూడా గాను, మిమ్మల్ని గెలిపిస్తా, మీ అధికారం కోసం నేను కొట్లాడుతున్నా అంటే ఆ సామాజిక న్యాయాన్ని నమ్ముతారు. కానీ ఏదో రోజు సీఎం అవుతా అంటే మళ్ళీ మొదటికి వచ్చేవారు. సో అది యాక్సెప్ట్ అవుతారా లేదన్నది ఇట్స్ ఎ బిగ్ డిబేట్.